హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ఒక నిద్ర లేయంగానే నేను చెరువుకి వెళ్ళాలి. చెరువుకి వెళ్దామని ప్రయాణం అయ్యేటప్పటికి ఫోన్ అయితే చేశారనమాట. మీరు ఆర్డర్ పెట్టిన అదైతే వచ్చింది కొరియరు, ఒకసారి రోడ్డు దాకా రాని అంటే వెళ్ళి నేనైతే దాన్ని తెచ్చుకున్నాను కొరియరు. అది ఏంటనేది వీడియోలో చూసేద్దాం. కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రణవ్, తగ్గింది జ్వరమా? తగ్గలా? ఏం తగ్గలా? తగ్గింది, వేడి ఎక్కువయ్యి అయిపోయింది. ఇప్పుడు మింగే మందులా? ఒకటేనా జ్వరానికి? నిమ్మే నిమ్మ వల్లే జ్వరం. ఎప్పటికొతాగు నేను నీళ్ళు. ఏమైంటుంది ప్రణవ్? అదే ఏందా కొరియరు? ఇందా అట్టు కూడా మన పొట్టి మన దగ్గర ఉండకపోతుంది, వెళ్ళిపోతున్నా మన పొట్టి మన ఇల్లు వదిలే. క్రికెట్ కాదు, ఉండో అన్న 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 ఇష్టపడి నీకు ఈమని చెప్పున్నాడు. దీన్ని వెనకే గుర్తులేదు, ఏం చేద్దా చెప్పా? ఏ గుర్తురాలా? మనిద్దరు అనికలా గుర్తొచ్చింది, ఇప్పుడు గుర్తొచ్చిందమ్మా. అయ్యా అయ్యా అప్పుడు గుర్తొచ్చింది. ఇవ్వాలి ఓడుకురప్పా, లిల్లి విచ్చిపోలేడు నీ కొడుక, పెద్ద కొడుక. గుర్తొచ్చిందా లేదా? అయితే సరిగా మందులు మింగోకు. ఏ చెప్పాకు, మీ అన్న నీకోసం సర్ప్రైజ్ చేయాలి నాన్న, అబ్బీకే పాపమా అడుగుతా ఉన్నాడా అనే చెప్పాడమ్మా మీ పెద్ద కొడుక. చెప్పేది ఇంకొకటి కూడా ఉంది అని కదా. ఒక పుస్తకానికి ఒకటి వచ్చింది. కానీ ఓపెన్ చేయి, వాడిని ఓపెన్ చేయి. బాగా కూర్చో, మధ్యలో కూర్చో మంచానికి. అబ్బా అబ్బా కత్తిరి నువ్వు నేను చెప్తే నాన్న చేసాడు. తీయదా? చెప్పలా అలా వెళ్తాయండి. ఈ పక్క పడితే ఈ పక్క పడితే ఇట్లా చూసి ఈ బొమ్మలు చూసి నేను ఈ బొమ్మలు చూసి కుక్క బొమ్మలు ఉంటుంది. ఇది నేనే ఈ బుక్ చేయమంది అవెంజర్స్ 4. ఆ రోజు బ్యాగులు అంగటికి పోతే అడుగుతా ఉండలా. స్పైడర్ మ్యాన్ అడిగో ఫస్ట్ రాగానే ఐరన్ మ్యాన్ వచ్చేసాడు. థానోస్ తీసుకోలేడు. అవెంజర్స్ థార్ గాని వచ్చుంటే భలే ఉంది. థార్ కోటెడ్ వేస్తుంది రాలేదు. నాకు ఎవరు వస్తారా అప్పుడు? అవి కాదు, వాడు అడుగుతా ఉన్నిందా. బాగుందా? గట్టిగా వాళ్ళ అలుక్ హల్కో ఏదో హల్కో ఇద్దరు కాదు, నువ్వు టానస్ హల్కు బలమైన వాళ్ళు. నిలబడట్లేదు అయితే నిలబడుతుంది. అవే చినిగిపోయింది టైరు. ఈరోజు పిల్లలకి సెలవండి, రేపు కూడా సెలవే. ఆడుకుంటా ఉన్నారు. ఎలా ఉన్నాయా? బాగున్నాయి. అన్నీ నిలబెట్టండి, ఈ బాక్స్ మీద నిలబెట్టండి. దీని మీద
టిటిటి కెప్టెన్ అమెరికా నేను థానోస్ కళ్ళు బయటికి తీసి ఎన్ని వచ్చాయా? ఇట్లే కదా ఏమన్నా మనం 5 అప్పుడు అభిషేక్ 5 నాన్న దీన్ని ఆడ తీయాలి నాన్న దీనికి అవే మనకి టేబుల్ మీద అటు పెట్టుకుంటే బాగుంటాయి. అవును అందరికి 5 ఇప్పుడు గాజు లాగా ఉంటాయి చూడు ఉంటాయి చూడు అట్లా కనబడితే బాగుంటాయి. 6 వచ్చింది చారుగానే 6 ఎందుకు రంపలేదంటే ట్యాన్ తేడా అయిపోతుందని ఈ మొన్న అక్కడ చూస్తున్నాను చెప్పనా ఏమో నాకేం తెలుసు. చెప్పు మీరు చెప్పాక అమ్మ చెప్పద్దు. నాకు తెలిసింది కొన్ని ఉన్నాయి తెలియనట్టు కొన్ని ఉంది. మాకు స్పైడర్ మ్యానే ఎందుకంటే స్పైడర్ మ్యాన్ మొహం బట్టలు అన్నీ. ఇంకోటి ఇది ఇది తెలీదు ఈ బొమ్మ తెలీదు. ఓ చాలా ఫేమస్ బొమ్మ అది, చాలా ఫేమస్ అది. ఆ బొమ్మ పేరు తెలీదు నీకా? థానోస్ అంటే అసలు ఏంటి? అసలు ఆ బొమ్మలు దేంట్లో ఉంటాయి చెప్పా? ఆ బొమ్మలు దేంట్లో ఉంటాయా అంటే ఆ బొమ్మల యొక్క క్యారెక్టర్లు అనేటివి దేంట్లో ఉంటాయి? సినిమాలో ఉంటాయి. చూసాను, చూడలేదు. నాకు అర్థం కాదు. ఇదిగో ఇదే ఆ సినిమా పేరు. అయ్యేది కృపకి అసలు ఏం తెలియదండి. తెలుసా? ఇదే చెప్పాక ఇక అదే చూసా ఏమో అసలు నాకు తెలియదు. బొమ్మలు వాళ్ళు చెప్తుంటే పేర్లు అంటే వాటి గురించి అవి అంటే ఈ బొమ్మలు అంటే అట్లా వాటి క్యారెక్టర్ అనేది నాకు తెలియదు. వాళ్ళు చెప్తుంటే ఎప్పుడు చూడలేదు కదా, తెలీదు. మేము ఎందుకు ఆడుకుంటామా? మేమంతా బుడ్డీలు బొమ్మలు ఇట్లా కదా మేము ఆడుకోవచ్చు. చిన్నప్పుడు కాదు, ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు అవి ఒక 2010 నుంచి అటు వచ్చిన సినిమాలు అనమాట. అవి ఆ సినిమాల్లో క్యారెక్టర్లు అనమాట. స్పైడర్ మ్యాన్ అంత ముందే వచ్చిందిలే. ఇవి అది ఇరిగిపోయింది. అది స్పైడర్ మ్యాన్ వల్ల అది అతికిచ్చు, పేకెక్కేయచ్చు. ఉండండి, పేకెక్కి ఉంది. కావాలనే మా చిన్న అబ్బాయి నెల్లూరుకు పోయినప్పుడు ఏదైనా ఎంజీబీ మాల్కి వెళ్ళిన వీడియో చేసాం కదండి. అప్పుడు తీసి మనం మారం చేశాడు. కానీ అక్కడ ఉంది మన చెప్పు షాప్కి వెళ్ళినప్పుడు నేను 100 రూపాయలు జాబీలో పెట్టుకొని లేవన్నాడు. అంటే 100 రూపాయలకు రావు కదా. 100 రూపాయలే ఇవి. అవి వేరే చిన్నవి, అవి బాగాలేవు. దాంట్లో అలుక్ లేడు, థానోస్ లేడు, తర్వాత కెప్టెన్ అమెరికా లేడు. ఇవి ఉన్నాయి, స్పైడర్ మ్యాన్ అవి ఉన్నాయి. అయ్యా నాన్న తీస్తాడండి. ఇదిగో పిల్లలకి ఏం కాదు బొమ్మలు వాళ్ళు అడక్క ముందు తీసాడు, కానీ మంచి తీసాడు. ఊరిని ఇరిగిపోయి తీసాడు. అందుకని నాకు ఫుల్ నమ్మకం మంచి తీసాడు. బాగానే ఉన్నాయి గట్టిగా బొమ్మలు. ఇంకేమైనా ఉన్నాయా చూడండి లోపల. ఉన్నాయా? ఏమో తారుగా నచ్చింది. ఇంకా ఇది నిన్నే పెట్టా నేను. ఆర్డర్ అప్పుడే వచ్చేసిందా? నిన్న పెట్టా త్వరగా వచ్చేసింది. నువ్వు పెట్టిన దాంట్లో తారుగా అన్నాడా? తారు ఉంటే ఈయన ఉండట్లా, థానోస్ ఉండట్లా. థానోస్ ఉంటే తారు ఉండట్లా. వాళ్ళిద్దరు ఒక ఎక్కడుంటే గొడవ పెట్టుకుంటా. అందుకని వాళ్ళిద్దరు వెళ్ళట్లే. ఫ్రెండ్స్, మా చిన్న బాబు అయితే చాలా రోజుల నుంచి అండి, ఎప్పుడా మన గుంటూరు పోయింది ఎప్పుడో మార్చిలోనే కదా, ఆ నెలలో షాపింగ్కి వెళ్ళాం కదా. ఆ రోజు అడిగాడు. ఆ రోజు నుంచి అడగతూనే ఉన్నాడు, నువ్వు అంతే మర్చిపోతావు నాన్న, నేను చెప్పినట్టు గుర్తుండవు నీకు అట్టే అడుగుతాడు అని అడుగుతా ఉన్నాడు. పిల్లల డబ్బులు ఖర్చు అవుతా ఉంటాయి కదా పిల్లల సంతోషానికి. అలాగా వాళ్ళు ఇష్టపడినట్టు ఏదైనా కొన్ని ఇచ్చేస్తాం అనమాట. కాబట్టి కొంచెం లేట్ అవుతుంది, అంతేనండి. ఇప్పుడైతే పని ఉంది. మా అక్క అరటి చెట్లు ఇస్తానంది. అరటి చెట్లు అయితే పోయి దవ్వుకొచ్చి, ఇంటి దగ్గర అరటి చెట్లు లేదు మనకి, ఏదైనా వంట వీడియోలు చేసుకోవాలన్నా అరటాకులు లేక పక్కన వాళ్ళ బావస్ వస్తుంది. అందుకని ఆ చెట్లు తెచ్చి మా ఇంటి దగ్గర అయితే వేస్తాం అనమాట. ఇప్పుడైతే ఆ చెట్లు చూసేద్దారండి, దవ్వుకొచ్చేద్దాం వెళ్ళి. ఎక్కడ ఉన్నాను మీరు? వచ్చేసాం ఆ పిన్ని వాళ్ళకి.
ఫస్ట్గా దర్శనం ఇచ్చేది మా అక్క వాళ్ళు ఇల్లు ఇది. నీకు అక్క నాకు పిన్ని కదా. మా పిన్నికి చెట్లు అంటే చాలా ఇష్టం అండి. చెట్ల కోసం చూడు కర్రలు నాటించి లోపల చెట్లు ఎంత నీట్గా అన్ని రకరకాల చెట్లు. అప్పటికే తక్కువే అప్పుడు ఇక్కడ కట్టుకునే ముందు చాలా ఉండేవి. ఇల్లు కట్టేటప్పుడు ఏంటంటే తీసేసారు, చెట్లు అడ్డమైన దాని వల్ల తీసేసారండి. చాలా చెట్లు ఉండేది పందిళ్ళి ఇంటి ముందే భలే ఉండేది పార్క్ లాగా. ఇప్పుడు అలాగా మారుస్తా అన్నారు. చూడండి చెట్లు అన్ని బస్తాలలో నీళ్ళు మట్టి పెట్టి వేసింది. వంకాయ చెట్టు మన చెట్టు ఇదంట, వంకాయ చెట్టు మనం అంత పీకేసేసాము. ఇప్పుడేం బాగా వస్తుంది చెట్టు. ఎప్పుడు కాపే చెట్టు, ఎప్పుడు ఉంటాయి నిమ్మకాయలు, లేవు అనొద్దు. పెద్ద నిమ్మలి. ఇక్కడ ఈ మధ్యలో సపోటా చెట్టు ఉంది, మరి ఒక్కసారి తెగులు చచ్చిపోయింది. లేకుంటే అది కూడా ఎప్పుడు కాపే, బాగుండేది కాయలు. కటింగ్ అవ్వాల్సిందే, అది దాంట్లో కలిసి ఉంటుంది, అది మలుస్తుంది. అప్పుడు మలుస్తుంది. సపరేట్గా ఉంది, మలుస్తుంది. ఎన్ని వీడియోలలో ఒక్కసారి పిసుకల అరుపులు వినిపించాయా? వినిపిలా. ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ చెట్టు మీద ఉంటాయి. నైట్ చెట్లుంటే పక్షులు ఉంటాయా? మన ఇంటికాడ కర్తం చెట్టు నిండా కాకులే ఉంటాయి. కాకు అరుపులే ఉంటాయి. దొంగ జాంకాయల దొంగ. ఇది ఇక్కడ మలిచిందంట, లేకుంటే తెచ్చి వేసిందంట. చిన్న మలక, ఇది మలుస్తుందా మలదా డౌట్. మలసద్దియా మట్టితో కూడా అది. అక్కోళ్ళు అమ్మోళ్ళు దగ్గరే. అది కృపావాలి, అది మా అమ్మ వాళ్ళ ఇల్లు. స్తంభం ఉండే పచ్చిల్లు మా అమ్మ వాళ్ళది, ఇది మా అత్తమ్మ వాళ్ళది, ఇది మా పిన్ని వాళ్ళది. ఎప్పుడు ఓపెన్ చేస్తారు? పోయా కింద బురద కదా వసద్దా? అర్థం కాల. ఇక్కడే వేయాలి ఇంకా, కానీ అక్కడే వేయాలి, వేస్తే చెట్లేమో చూద్దాం. అంతా అదే కదంటే నీళ్ళు ఎక్కువ ఉండదు చెట్టుగా. బురద మట్టి తెలిసి తప్పు చేసాం కృప మనం వస్తే. అట్లా అదే అర్థం అనిపించింది మనకి.
అప్పట్లో మనకు అవసరంగా ఉన్న సరే మరి డౌన్గా ఉందని ఏదో ఒకట్లే అనుకొని తోలిచ్చేసాము ఇక లేకుంటే ఎందుకు పర్వాలేదు అది ఎర్రమట్టి కలుస్తున్నట్టుంది. అదే ఐరన్ మట్టి అది, దాంట్లో అసలు రావు చెట్లు. నీళ్ళు తీసుకుంటారా? నీళ్ళు వద్దు ఉండు ముందు రాళ్ళు ఈ కొమ్మ తీసి ఈ చెట్టు ఆకు తీసేయకూడదు అట్ట పోయింది అది. ఒకసారి ఎన్ని వేసాం మనం. చాలా చెట్లు అయ్యో అరటి చెట్టు వచ్చింది. అరటి చెట్టు వచ్చింది ఏదో ఈ విధంగా వస్తులాక తినేసేది. మళ్ళీ దాంట్లో నుంచి ఆకు పెట్టుకుని వస్తున్నా అది కొంచెం అంత పొడుగు వచ్చిందంటే మళ్ళీ తినేసేది. అట్ట తిని చచ్చిపోయింది చెట్టు. తినేలే ఏంది రాళ్ళు ఉన్నట్టున్నాయి కింద. కానీ ఈ చెట్టేరులో అంత కింద బావులయ్యా, పైనే ఉంటాయి. అరటి చెట్టు వేసాము, టెంకాయ చెట్టు వేసాము, ఓ చాలా చెట్లు వేసాం. ఇప్పుడు కానీ ఎన్ని కానీ వచ్చుంటే ఒక వనంలాగా ఉండిపోయింది. జామ చెట్లు ఎన్ని వేసాను, చాలా వేసాం చెట్లు. సంబంధం